ఫైనల్ క్వశ్చన్ అంటే ఇప్పుడు ఈ కొడంగల్ ఇన్సిడెంట్ అనేది ఎక్కువ శాతం మాట్లాడుకుంటున్న ఇష్యూ. దాదాపు ఒక 4-5 రోజుల నుంచి చర్చ జరుగుతా ఉంది రాజకీయ. సార్ మీరేమనుకుంటున్నారు ఇది కొడంగల్ ఇన్సిడెంట్ కి సంబంధించి నిజంగా బీఆర్ఎస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా? ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే ప్రూవ్ చేయకుండా మీరు ఎట్లా మాట్లాడతారు అనేది వాళ్ళు చెప్పేది ప్రధానంగా. సార్ పవన్ గారు మంచి ప్రశ్న అడిగారు. మిమ్మల్ని నేను ఒకటి సూటిగా అడుగుతున్నాను ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ ఇలియాస్ బీఆర్ఎస్. 10 ఏళ్ళు వాళ్ళు పవర్లో ఉన్నారు. మరొకసారి కూడా పవర్లో ఉంటాం అనుకుంటారు. కానీ ప్రజల తీర్పు భిన్నంగా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో కూర్చుండబెట్టడం, అధికారంలో దింపేయడం ప్రజల చేతుల్లో ఉంటుంది. నిజంగా టీఆర్ఎస్ ఇలియాస్ బీఆర్ఎస్ ప్రజల తీర్పును గౌరవిస్తే కాంగ్రెస్ పార్టీ పరిపాలనకి పాజిటివ్ అంశాలను వాళ్ళు సహకరించాలి, నెగిటివ్ అంశాలు విమర్శించాలి. కానీ భౌతిక దాడులకు దిగడం అనేది దుర్మార్గం. అది ఏ రాజకీయ పార్టీ కూడా ప్రోత్సహించింది. కలెక్టర్ అభిప్రాయ సేకరణ కోసం పోయినాడు. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో కావాలంటే కావాలి అని చెప్పే అవకాశం మీకుంది, వద్దంటే వద్దని చెప్పే అవకాశం ఉంది. మా రాజకీయ నాయకులు మా పార్టీ పెద్దలు పోలే కదా, పోయింది కలెక్టర్ అధికారులు. నీకు నిజంగా ఇండస్ట్రీ పట్ల వ్యతిరేకత ఉంటే చెప్పే అవకాశం అక్కడ ఉంది కదా. వ్యతిరేకంగా చెప్పొచ్చు, పాజిటివ్ చెప్పొచ్చు. కానీ పోయిన అధికారుల మీద పెద్ద పెద్ద బండలు ఇస్తే ఆ బండల్లో అధికారులతో చచ్చిపోతే ఎవడు బాధ్యత వహిస్తాడు? మిగతా అధికారులు ప్రజలకు ఇచ్చే అవకాశం ఉంటుందా? మేమేమంటున్నా, సురేష్ అనే వ్యక్తిని పట్టుకొచ్చారు. మొత్తం 47 మంది మీద కేసు నమోదైతే 18 మందికి అసలు భూమితో సంబంధం లేదు. సురేష్ అని ముంగడ పెట్టారు. సురేష్ యొక్క తీగ లాగితే కేటీఆర్ దగ్గర డొంకగా తెలియదు. సురేష్ ఫోన్ మొత్తం ఎవరికి ఉంది? పట్నం నరేందర్ రెడ్డికి ఉన్నది. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్స్ ఎవరికి పోయినాయి? కేటీఆర్కి పోయినాయి. ఇంకోటి కేటీఆర్ ప్రమేయం లేకుండా పట్నం నరేందర్ రెడ్డి యాక్షన్కి అనుమతించాడు. పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాలు లేకుండా సురేష్ ఆధ్వర్యంలో దాడులు జరగవు కదా. మేమేమంటున్నాం అంటే, ప్రశ్నించే హక్కు ప్రతిపక్షంగా టీఆర్ఎస్ ఉంటుంది, గౌరవిస్తాం. కానీ దాడి చేసే హక్కు ఉంటుంది కదా. ఇంతకుముందు ఒక టీవీ ఛానల్ చెప్పాను నేను, ఈట్ సే సవాల్ కరేతో హమ్ పత్తర్ సే జవాబు దీంగే. మీరు ఇటుకతో కొట్టాలని ప్రయత్నం చేస్తే మేము రాళ్లతో సమాధానం చెప్పని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ శాంతిని ప్రవచిస్తుంది, ప్రేమను ప్రవచిస్తుంది. మేము మొహబ్బత్ కా దుకాన్ అని చెప్తున్నాం. మేము ప్రేమతో కూడుకున్న నఫరత్ కా బజార్మే, దేశంతో కూడుకున్న బజార్లో ప్రేమతో కూడుకున్న దుకాణం తెరాలనుకుంటున్నాం. దాడులను ప్రోత్సహించే సంస్కృతి మాది. అదే సందర్భంలో రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయంగా యుద్ధం చేయలేక ఈరోజు దాడులతో మాకు సమాధానం చెప్పాలనుకుంటే చట్టం తన పని. కార్యకర్తలు మేము రెగ్యులర్ గా టచ్ లో ఉంటే అందులో తప్పేంటి అనేది మిమ్మల్ని అడుగుతున్నాం సార్, మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పుడు పార్టీ పెద్దగా మనం ఏం చేస్తాం సార్? కింది స్థాయి కార్యకర్తలు తప్పు చేస్తే దాన్ని ఖండించాలి కదా. నేను ఈరోజు న్యూస్ పేపర్లోనే మీకు ప్రదర్శన పెడతాను, టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూస్ ప్రదర్శన పెడతా. కేటీఆర్ గారు కలెక్టర్ మీద జరిగిన భౌతిక దాడిని ఖండించిన సందర్భాన్ని ఒక పీస్ చూపెట్టాడు. నాకు నోరు మూసుకుని కూర్చుంటాను. అంటే మీ కార్యకర్త ఆయన ఏమంటే బరాబర్ సురేష్ మా కార్యకర్త అని చెప్తున్నాడు. దాడి చేసే సురేష్ మా కార్యకర్తే బరాబర్ అని చెప్పిన తర్వాత నువ్వు భౌతిక దాడిని సమర్థిస్తున్నట్టే కదా. ఎస్, మేము నిజంగా టీఆర్ఎస్ కార్యకర్తలు వేధిస్తే వాళ్ళ మీద ఫాల్స్ కేసు పెడితే నువ్వు రాజకీయంగా విమర్శ మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ కలెక్టర్ మీద జరిగిన దాడిని ఖండించి కలెక్టర్ మీద దాడి నమోదుతో మా కార్యకర్తలు వేధిస్తారన్న స్టేట్మెంట్ లేదు. దాడిని సమర్థించే రకంగా ఒక గూండాను, పచ్చి రౌడీని, కలెక్టర్ను వేలుపెట్టి చూపెట్టి బండేసిన వ్యక్తిని సమర్థిస్తూ బరాబర్ మా కార్యకర్త అంటే అది బలుపు అవుతుందా, బాధ్యత అవుతుందా మీరు చెప్పండి. బాధ్యతను ప్రతిపక్ష నాయకులుగా ప్రతిపక్ష బాధ్యతను గౌరవిస్తాం. కానీ ఇంకా మేము గతంలో అధికారం చెలాయించాలని బలుపు చూపెడితే తెలంగాణ ప్రజలు అసెంబ్లీలో నెత్తి మీద కొట్టిరు కదా, పార్లమెంట్ దేశంలో భూమిలో పాతిపెట్టిరు కదా. ఇంకా రాజకీయ భూస్థాపితం. డిఆర్ కేటీఆర్ గారు రైతుల భుజాల మీద తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చకండి. వాళ్ళు ఏం చేస్తారు? రైతుల భుజాల మీద తుపాకులు పెట్టి మమ్మల్ని కాల్చాలనుకుంటారు. కానీ ఈరోజు మిస్ఫైర్ అయిపోయింది. రైతుల పట్ల అమితమైన కమిట్మెంట్ ఉన్న గౌరవం జై కిసాన్ నినాదం ఇచ్చింది ఎవరండి? రైతులకు సంబంధించిన చట్టాలు చేసింది ఎవరండి? రైతులను ఇబ్బంది పెట్టి నల్ల చట్టాలు కేంద్రం చేస్తే కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కాదా? రైతులకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ముఖ్యమంత్రి గారు రైతుల విషయాలు ఎప్పటికప్పుడు సమీక్ష చేసింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదా? రైతుల గురించి మీ దగ్గర నుంచి మేము నేర్చుకునేది ఏం లేదు. నేరెలలో తొక్కి చంపారు కదా రైతులను. మీరు ఖమ్మంలో బేడీలేసి తీసుకుపోయింది కదా, మీ దగ్గర వచ్చింది రైతుల పాఠాలు నేర్పేది. అక్కడ యూపీలో రైతుల మీద రథాలు ఎక్కించి చంపేసినప్పుడు పార్లమెంట్లో ఉన్న మీ ఎంపీలందరూ మొత్తం ముఖాలకు గుడ్డలు చుట్టుకొని పార్లమెంట్లో కూర్చున్నారు కదా. నిజంగా అంత చైతన్యవంత పార్టీ మీదైనప్పుడు, రైతుల పార్టీ మీరైనప్పుడు, యూపీలో రైతులను తొక్కి చంపినప్పుడు, ఢిల్లీలో నల్ల చట్టాల మీద రైతులు ఆందోళన చేస్తున్నప్పుడు ఎక్కడ పోయినారు మీరు? రైతుల బేడీలు చెప్పిన మీరు రైతుల గురించి మాట్లాడకుండా రైతులను మేము గౌరవిస్తాం సార్. కానీ
రైతుల మీద రైతుల మొదలు పెట్టుకోమని బండ వేసే ప్రయత్నం చేసినప్పుడు మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తాం. కాబట్టి అక్కడికి వచ్చి రైతులందరి మీద కేసులు పెట్టలే, మేము ఐడెంటిఫై చేసాం, చేసే పెట్టాం. ఖచ్చితంగా మాది ప్రజాప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. అట్లాగే టీఆర్ఎస్కి మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది, టీఆర్ఎస్కి మా విధానంలో లోపాలను చూపి ప్రజలకు చెప్పే హక్కు ఉంటుంది. కానీ భౌతిక దాడిలో తెగబడితే చట్టరీత్యా ఏం చేయాలో చేస్తారు. అంటే కేటీఆర్ పేరు కావాలని ఇన్వాల్వ్ చేసిరని చెప్తా ఉన్నారు కేటీఆర్ గారు. ఇప్పుడు మీకే చెప్తున్నా సార్, రోజు వాళ్ళకి రాత్రిపూట కల్లోకి వచ్చేది రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వాళ్ళ మంది మార్బలం టోటల్గా ఎప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి అనే ఒకప్పుడు ఒక సామాన్యమైన మనిషి స్వశక్తితోటి ఇండిపెండెంట్గా జడ్పీటీసీ గెలిచి, స్వశక్తితోటి ఎమ్మెల్యే గెలిచి, దాని తర్వాత తెలంగాణ నినాదం అసెంబ్లీలో మాట్లాడి కాంగ్రెస్లో కష్టపడి గెలిచి, మా అధిష్టానం దీవెనలతోటి, ప్రజల దీవెనలతోటి, మా పార్టీ ఆశీర్వాదంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అరే 10 నెలలేది కదా సార్, ఓడలేకపోతున్నారు. మీకు విషయం చెప్పాను సార్, నేను తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాడిని, తెలంగాణ ఉద్యమకాలంలో జాతీయ స్థాయిలో పనిచేసిన వాడిని. నేను టీఆర్ఎస్ పవర్లోకి వచ్చిన 2 ఏళ్ళ దాకా సార్, మీరు నమ్మరు, తెలంగాణ ఉద్యమకారులు మమ్మల్ని నెగ్లెక్ట్ చేసిన, మా మీద దౌర్జన్యం చేసినా, దాడులు చేసినా కూడా మేము బీఆర్ఎస్ ఒక్క మాట అనలేదు సార్. 2 ఏళ్ల తర్వాత వాళ్ళు చెరుకు సుధాకర్ను గల్లాబట్టి గుంజుకపోయినారు, కోదండరాం మీద దాడి చేసినారు, తెలంగాణ ఉద్యమకారులను ఎవరు మంత్రివర్గంలో కూడా చూసుకున్నారు, ఈటల రాజేందర్ అంటూ మెడలో గెంటేశారు. అసలు తెలంగాణ కేర్ ఆఫ్ కేసీఆర్ అనే ఒక అసత్యాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. కేసీఆర్ పాత్ర ఉందని కాదనట్లేదు, కానీ కేసీఆర్ మాత్రమే తెలంగాణ ఛాంపియన్ అనేదాన్ని మేము వ్యతిరేకిస్తాం. మేమందరం కూడా తెలంగాణలో ఉన్నాం. వాళ్ళు ఏం చేశారంటే సత్యాన్ని భూస్థాపితం చేసే ప్రయత్నం చేశారు. 10 ఏళ్ళు ఏ పోలీస్ వ్యవస్థ మీద ఆధారపడి పరిపాలన చేశారో ప్రజలు తిరస్కరించారు కదా. మేము 2-3 ఏళ్ళు నిమ్మరంగా ఉన్నాం, తర్వాత మెల్లమెల్లగా మేము వాళ్ళ లోపాలు తిరుగుతాం. ఇవాళ 2018లో కూడా వాళ్ళకి అధికారం ఇచ్చారు కదా. ఇప్పుడు మా దగ్గర ధర్నాలు చేసే అవకాశం ఉంది, మీలాగా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు టీవీ ఛానళ్ళ మీద, యూట్యూబ్ మీద నిషేధం విధించేది వాళ్ళ మేమా? అట్లాగే పత్రికల మీద నిషేధం ఇచ్చేది వాళ్ళ మేమా? ఉద్యమకారులు అరెస్ట్ చేసి రాత్రిపూట తలుపులు బద్దలు కొట్టేది వాళ్ళ మేమా? అసలు ధర్నా చేయకుండా ఎత్తేసి అసలు ప్రజల యొక్క స్వేచ్ఛ హరించేది వాళ్ళ మేమా? మరి అంటే ఇప్పుడు 144 సెక్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? 144 సెక్షన్ రన్ అవుతుంది కదా. అది పెట్టింది పోలీసులకు సంబంధించిన ఒక నేపథ్యం జరిగింది. ఎందుకోసం అంటే వ్యవస్థలో ఏం జరిగినా కూడా పోలీసులే పరిష్కారం తీసుకోవాలి. పోలీసుల పేరు మీద కొంతమంది 99.99 మంది పోలీసులు తమ విధానాలను యాక్సెప్ట్ చేస్తారు. కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎక్కడ అవకాశం ఉంటే చిన్న సందులో కూడా పాదరసంలాగా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, నీళ్ళలాగా వచ్చి గనిభవించి ఆ బండలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించే సమస్యలకు వెళ్ళి దాన్ని పెద్దగా చేసే ప్రయత్నం చేసింది. పోలీస్ కుటుంబాలను తీసుకొచ్చి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి ప్రభుత్వం నిరంతరం ప్రయోగం చేసే విధులకు ఆటంకం కలుగుతుందని భావించినప్పుడు మేము కొన్ని యాక్షన్ తీసుకోవడం తప్పదు. కాబట్టి పోలీసులకు సంబంధించిన ఇష్యూస్లో బేసికల్గా స్పందించాం. అదే సందర్భంలో టీఆర్ఎస్ పెద్ద కుట్రబద్ధం ఉంది. ఇది కేవలం కొడంగల్ ఇన్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాం, కానీ మేము ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నంగా వాళ్ళు చేస్తున్నట్టున్నాం. అందుకోసమే మేము ఓటేసిన తర్వాత మా ఇంకు సిరా తడి ఆరిపోక ముందే జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి అన్నాడు, 3 నెలల ముచ్చటే అన్నాడు. కేటీఆర్ ఏమన్నాడు, 6 నెలలు ఆగండి ఆగమం అయిపోతాం అన్నాడు. మేము కూలిపోతాం అనుకున్నాం, కానీ మేము నిక్కచ్చిగా నిలబడ్డాం. కాబట్టి మేము ఎప్పుడు అనలే కదా, మా ప్రభుత్వాన్ని మేము రక్షించుకునే ప్రయత్నం చేశాం. మీరే ప్రభుత్వాన్ని కూలుస్తున్నారు, ప్రభుత్వం కూలిపోద్దన్నారు. కాబట్టి మేము నిక్కచ్చిగా నిలబడే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేశాం. కాబట్టి దీని వెనక మొత్తం ప్రభుత్వాన్ని అస్థిరపరిచి ప్రభుత్వం పనిచేయట్లేదని ఒక అంశం ఇచ్చి ఉండాలనుకుంటున్నారు. రెండో కుట్రకోణం కూడా చెప్తున్నాను, అదేంటంటే ఇప్పుడు కేటీఆర్కి కార్ రేస్ మొత్తం ఉరితాడుగా చెట్టుకుంది. ఆయన ఇలా కూడా రేపు అరెస్ట్ కాక తప్పదు, 50 కోట్ల కుంభకోణం నేనే రాసిచ్చిన అని చెప్పాడు ఆయన. దాని మీద అరెస్ట్ అవుతాడు ఆయన. అట్లా కాకుండా ఈ కొడంగల్ రైతుల మీద కోసం నేను పోరాడి అరెస్ట్ అయితే నేను హీరో అయినా అనుకుంటున్నాడు. ఆల్రెడీ నువ్వు కారు కుంభకోణంలో ఉన్నప్పుడే నువ్వు జీరో అయిపోయినావు. జీరో అయిపోయినాక హీరో అయ్యేది ఎక్కుంది, క్లైమాక్స్లోకి వెళ్ళిపోయినావు టోటల్గా. కాబట్టి ఆయన దీనిలో సాగ్గా చూసుకొని అరెస్ట్కు ఆ వేదిక కూడా ఈ వేదిక అనుకుంటాడు. కానీ ప్రభుత్వం చట్టం చెప్తుంది, నేను చట్టం చెప్తాను. నాకు తెలిసి కేటీఆర్ బేసికల్ గా అరెస్ట్ కావాల్సిన భూమిక ఆయన సిద్ధం చేసుకున్నారు. ఆయన రాజకీయ సమాధిని ఆయన నిర్మించుకున్నారు, క్లియర్ గా కనబడతా ఉన్నది. కాబట్టి అందుకు ఆయన ఏమనుకుంటాడు, జైలు అంటే మజా అనుకుంటాను, యోగభై చేస్తాడు జైల్లో. అంటే జడ్జిమెంట్ లో జైలు పంపడం అంటే నీకు శిక్ష వేసినట్టు కదా. నువ్వు ప్రభుత్వ శిక్షను, జడ్జి శిక్షను కూడా అపహాస్యం చేయబోతున్నావు.
దట్ ఈస్ యువర్ కమిట్మెంట్ రిగార్డింగ్ ది కాన్స్టిట్యూషన్ ఆయన కూడా జడ్జిమెంట్. కన్ఫర్మ్ అయినట్టున్నాడు, అంటే అరెస్ట్ అవ్వబోతున్నట్టుగా ఒక ట్వీట్ కూడా చేసిరు ఆయన, ఒక్కటి సార్, అంటే కన్ఫర్మ్ చేసినట్టే. ఒక్కటి సార్, ప్రజల కోసం పోరాడి అరెస్ట్ అయితే విలువ ఉంటుంది సార్, మనం హీరోలం అవుతాం. Hmm. నన్ను కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ రాత్రి కిడ్నాప్ చేసి తీసుకుపోయింది. అప్పుడు మీ జర్నలిస్ట్ మిత్రులు చాలా మంది ఫైట్ చేసి బయటకు తీసుకొచ్చాను, నేను ఎక్కడనో రాసిన బట్టే. కానీ కేటీఆర్ ఎన్న అరెస్ట్ కాబోతున్నాడు, బామర్ది కేసులో బీరు బాటిల మధ్య అరెస్ట్ కాబోతున్నాడు, కారు రేసుల మధ్య అరెస్ట్ కాబోతా ఉన్నాడు, ప్రభుత్వం మీద దాడి చేసి అరెస్ట్ కాబోతున్నాడు. కాబట్టి అది విలన్ క్యారెక్టర్ తప్ప ఖల్నాయక్. ఆయన నాయక్ అయితే అనుకున్నాడు, కానీ కేసీఆర్ ఎప్పటికీ ఖల్నాయకే. కేటీఆర్ ఆ ఖల్నాయక్ వారసత్వం తీసుకుంటాడు. అంటే కేసీఆర్ గారిని మేము ఎంతో ప్రేమించాం సార్, Hmm. వారి మాటకు మేము విలువించాం. ఏ పిలిపిస్తే ఆ పిలుపులో తెలంగాణలోకి వచ్చాం సార్ మేము. ఆయన ముఖ్యమంత్రి అయినాక మాలాంటిలో ముఖం చూడడానికి కూడా ఇష్టపడలేదు. ఉద్యమకారులు ఉసురు దాగే పదవి కోల్పోయినాడు. Hmm. కేసీఆర్ ఉద్యమకారులు ఉసురు దాగిపోయినాడు. ఈ కేటీఆర్ చెప్పు మీద కుచ్చులాగా ఎగిరేరు పడుతున్నాడు. డెఫినెట్ గా ప్రాయచిత్త ప్రయత్నిస్తాం. ఒక్క ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు ఈ పాదయాత్ర ఏదైతే కేటీఆర్ అంటా ఉన్నారు, అనౌన్స్ చేస్తా ఉన్నారు, ఇది ఆపడానికి ప్రధానంగా ఈ కుట్రంతా జరుగుతుందని కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, నిజమేనా? ఇప్పుడు కేసీఆర్ గారు పాదయాత్రే కాదు, డొమ్మరగడ్డలు వేసిన కేటీఆర్ కేటీఆర్ గారు పాదయాత్రే కాదు, డొమ్మరగడ్డలు వేసిన, డిస్కో డాన్సులు చేసిన ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవడు పట్టించుకున్నాడు? ఆయన పట్టు అని 10 మంది ఉంటారు లేదన్నట్టు. కనీసం దానికి కారణం వాళ్ళే సార్. ఎందుకంటే నేను ఆనెస్ట్ చెప్తున్నాను, నేను ఒక రాజకీయ పార్టీ మాట్లాడతలేను. వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళను నెత్తి మీద పెట్టుకొని మోసినంత తెలంగాణ ఉద్యమకారులు సార్. ఒక్కడికి టికెట్ ఇవ్వలేదు, ఒక్కడిని దగ్గర రానియలేదు. అదే ఉద్యమకారులు కనుక ఈరోజు ఉంటే, ఈరోజు ఇంకొక తమిళనాడులో ద్రవిడ ఉద్యమం కొనసాగినట్టు తెలంగాణ ఉద్యమం ఉండేది. ఒక్క ఉద్యమకారుని దగ్గర రానియలేదు సార్. కొన్ని కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. బీఆర్ఎస్ వాళ్ళు టోటల్గా అప్పుడున్న టీడీపీ నుంచి, అప్పుడున్న కాంగ్రెస్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని చేయడానికి చేసే ప్రయత్నం చేసినారు. అవకాశం కోసం వచ్చిన వాళ్ళు బయట ఇంకో మంచి అవకాశం ఉంటే అటే పోతారు, ఉద్యమంతో ఉండరు కదా. ఆ రోజు 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనకు హిస్టారికల్ అవకాశం వచ్చింది, కొత్త లీడర్షిప్ ప్రమోట్ చేశారు. 83 ఎలక్షన్లో అందరు కొత్త వాళ్ళకే ఈ టికెట్లు ఇచ్చాడు, గెలిచాడు. అట్లాంటి చారిత్రక సందర్భం కేసీఆర్కి వచ్చింది. చరిత్రలో ఆయన నాయకులను తయారు చేయడంలో విఫలమైనాడు, అవకాశాలను ప్రోత్సహించాడు. అవకాశవాద రాజకీయాలే ఈరోజు కేసీఆర్ వచ్చేసారు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.